చూడొచ్చు చక్కగా టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది. ఆ ప్యూరీని బాగా దీంట్లో మిక్స్ చేసుకుని ఫస్ట్ లేయర్గా మనం ఇది వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఇది వేసుకున్న తర్వాత మనం దీని మీద చికెన్ తీసుకొచ్చుకోవాలి. సో ఇంకే దీని మీదకి ఇప్పుడు మిగిలిన ప్యూరిని కూడా దాంట్లో తీసుకొచ్చేసి ఇంకా కలిసిపోయేలా కలిపేసి ముక్కలు పెట్టేలా చేసుకోవాలి. సో చక్కగా రెడీ అయింది. ఇప్పుడు దీని మీద మనం చీజ్ని తెచ్చుకోవాలి. సో ఇంకొంచెం సీజన్ ఎక్కువ. సో ఇప్పుడు మనం వేసుకుందాం. సో హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు దాంట్లో అప్లయన్స్లో పెట్టుకున్నాం. మనం ఇప్పుడు దీన్ని 20 minutes మనం దీన్ని ఇలానే అనేద్దాం. సో చీజీ పర్మేషన్ చికెన్ రెడీ. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాల్సి ఉంటే అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను కొట్టండి మీకు నా రెసిపీస్ ముందుగా మీకు రావడానికి. థ్యాంక్ యూ. రెసిపీ వీరాకు.